ప్రస్తుతం దేశం మొత్తం పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఓట్ల పండుగ నడుస్తోంది. ఎన్నికల ప్రచారానికి సినీ గ్లామర్ తోడైంది. కొన్ని ప్రాంతాల్లో సినీ తారలు పోటీ పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల కోసం సినీ తారలు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పొలిటికల్ హీట్ కు సినీ గ్లామర్ తోడవడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజకీయాల్లోకి సినిమా తారలు రావడం ఇప్పుడేం కొత్త కాదు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి హేమాహేమీలో రాజకీయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి సీఎంలుగా రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అసలు రాజకీయాల్లో వచ్చిన సినీ నటుల్లో ముందు వరుసలో ఎన్టీ రామారావు ఉంటారు. 1982 ఫిబ్రవరిలో హైదరాబాద్ విమానాశ్రయంలో అప్పటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్యను అవమానించిన సంఘటన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి మొదటి ప్రేరణగా నిలిచిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా పార్టీని పెట్టిన కేవలం 9 నెలల్లోనే దశాబ్దాలుగా తెలుగు నేలపై ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ కు చెమటలు పట్టించారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 201 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. ఎంజీఆర్ తమిళ చలనచిత్ర నటుడు. 1977 నుంచి 1987 మధ్య కాలంలో 10 ఏళ్ల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1988లో ఎంజీఆర్ కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది. సిఎన్ అన్నాదురై నేతృత్వంలోని ద్రవిడ మున్నేట కళగం పార్టీలో ఎంజీఆర్ సభ్యుడయ్యారు. నటుడిగా తనకున్న అపారమైన ప్రజాదరణను భారీ రాజకీయ బలం పెంపొందించడానికి ఉపయోగించాడు. అన్నాదురై మరణించాక పార్టీ నాయకత్వం చేపట్టిన ఒకప్పటి తన స్నేహితుడు కరుణానిధితో ఎంజీఆర్ కు రాజకీయ విరోధం ఏర్పడింది. 1972లో అన్నాదురై మరణించిన 3 ఏళ్లకు డీఎంకేను విడిచిపెట్టి తన సొంత పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కళగంను ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాల తర్వాత 1977 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఎంజీఆర్ తన నేతృత్వంలోని ఏఐఎండీఎంకే కూటమిని విజయం వైపు నడిపించాడు. అలా అతను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో భారతదేశంలో మొట్టమొదట ముఖ్యమంత్రి పదవి సాధించిన సినీ నటుడిగా చరిత్ర సృష్టించారు. తమిళనాట సినీ స్టార్లు పార్టీలు పెట్టడం కొన్ని దశాబ్దాల క్రితమే మొదలైంది. ఎంజీఆర్, జయలలిత లాంటి ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. దివంగత విజయకాంత్, కమల్ హాసన్ కూడా పార్టీలు పెట్టారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో విజయ్ వచ్చి చేరాడు. కొన్ని రోజుల క్రితం తమిళ వర్టి కళగం పేరుతో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పూర్తి కాలాన్ని రాజకీయాలకే వెచ్చిస్తానని, ఇకపై సినిమాలో నటించనని హీరో విజయ్ చేసిన ప్రకటనపై ఇప్పుడు తమిళనాట చర్చ సాగుతోంది. మక్కల్ నీటి మయం పేరిట రాజకీయ పార్టీ పెట్టిన కమల్ హాసన్ రాజకీయాల్లో కొనసాగుతున్న సినిమాలను మాత్రం విడిచిపెట్టలేదు. దీనిపై తాజాగా కమల్ స్పందించారు. రాజకీయంగా విజయ్ను ప్రోత్సహించిన వారిలో నేను ఒకణ్ణి. ముందుగా అతనికి శుభాకాంక్షలు చెబుతున్నాను. రాజకీయాల్లో ఉండాలా, సినిమాల్లో ఉండాలా అనేది మా వ్యక్తిగతం. ఎవరి ఐడియాలజీ వాళ్ళదే. అతనిలాగా నేను ఉండాలని లేదు, నాలాగా అతను ఉండాలని లేదు. నా వరకు నేను రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లో నటిస్తాను. ఇదే నా పద్ధతి అని కమల్ తేల్చి చెప్పాడు. ఏఐడీఎంకేలో సభ్యురాలిగా చేరడం ద్వారా జయలలిత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పెన్నిన్ పెరుమైలో ఆమె తొలిసారిగా ప్రజల సమక్షంలో ప్రసంగించారు. ఇక 1984 నుండి 89లో జయలలిత రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1989 వరకు ఆమె పదవిలో కొనసాగారు. 1984 సార్వత్రిక ఎన్నికలలో అన్నా డీఎంకే ప్రచార కార్యక్రమాలు నేతృత్వం వహించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్న చిరంజీవి రాజకీయాల వైపు టర్న్ అయ్యారు. 2007లో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. సడన్ గా ఈ బ్రేక్ ఎందుకు తీసుకున్నాడో అని అభిమానుల్లో చాలా సందేహాలొచ్చాయి. అయితే ఈ బ్రేక్ దేనికో అసలు ఎవరూ ఊహించలేదు. ఇక చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పేరిట పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.
అధికారమే లక్ష్యంగా పార్టీ పెట్టిన చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 స్థానాలకే పరిమితమై ఓటమి చెందారు. మరికొంత కాలానికి పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సినిమాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవి ఏపీ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించి అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ లోనూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ ఈసారి ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను పవన్ పోటీలో నిలిపారు. ఈసారి ఎన్నికల్లో తమ అభిమాన నటుడు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని ఆయన ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన కంగనా రనౌత్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. బీజేపీ తరపున రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో ఎన్సీపీ నుంచి పోటీ చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019లో మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటారు. కొంతమంది సొంత పార్టీలు పెట్టి ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగారు. మరికొంతమంది సినీ తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పత్తా లేకుండా పోయారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి.